24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ రోజు వరంగల్ ఎల్కతుర్తిలో జరుపుకుంటుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏర్పాట్లు పూర్తయినట్టేనా? సుధా, ఈ రోజు మనం ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం ఒక గులాబీ పండుగ జరగబోతుంది. చాలా అంగరంగ వైభవంగా అట్టహాసంగా ఈ పండుగ నిర్వహించుకోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. ఇప్పటికే ఎందుకంటే వరంగల్ ఎలకతుర్తిలో ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ రోజు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం చూస్తే ఎన్నికలు జరిగిన అనంతరం అంటే ఒక భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ రోజు ప్రసంగించబోతున్నారు. గులాబీ బాస్ ఏ విధమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారా, ఏ విధమైనటువంటి భరోసా ప్రజలకు ఇవ్వబోతున్నారు అనేటువంటి పార్టీ శ్రేణులు, ప్రతిపక్షాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక పక్షాలతో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. అయితే ప్రధానంగా ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇప్పటికే అక్కడ వరంగల్ ఎల్కతుర్తిలో సభా ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా చాలా మంది జనాలు అయితే తండోపతండాలుగా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఎడ్ల బండ్లలో అక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి సమాచారం చూస్తే మాత్రం మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. ఇక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇక్కడ నుంచి 10 గంటలకు ట్యాంక్ బండ్కి చేరుకుంటారు. అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ నుంచి 10 గంటల 30 నిమిషాలకు ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి కాళోజీ విగ్రహానికి కూడా ఆయన నివాళులు అర్పిస్తారు. అనంతరం 11 గంటలకు ఇక్కడ నుంచి భారీ కాన్వాయ్ ద్వారా హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో అయితే మాత్రం ఎలకతుర్తి సభకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎలకతుర్తి సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇక ప్రత్యేకంగా చూస్తే మాత్రం ఈ సభను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం 1213 ఎకరాల్లో కూడా ఈ రజతోత్సవ సభను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. 500 మంది కూర్చునేలా ప్రధాన వేదికను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక 1059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ఈ పార్కింగ్ నిర్వహణకు 2000 మంది వరకు కూడా వాలంటీర్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 10 లక్షల వరకు వాటర్ బాటిల్, ఎందుకంటే ఎండాకాలం కావడంతో చాలా తీవ్రంగా దాహార్తి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా కూడా 10 లక్షల వరకు వాటర్ బాటిల్ కూడా ఏర్పాటు చేశారు. 16 లక్షల వరకు కూడా మజిక్ ప్యాకెట్లు కూడా సప్లై చేయడానికి సిద్ధం చేశారు. అదేవిధంగా మొబైల్ అంబులెన్స్లను కూడా ఒక 6 అంబులెన్స్ల వరకు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా వచ్చేటువంటి ఈ సభా ప్రాంగణానికి చుట్టూ పరిసర ప్రాంతాల్లో 12 వైద్య శిబిరాలను కూడా ఇటు వచ్చే వారందరి కోసం కూడా సందర్శకుల కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక 1200 వరకు తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గులాబీమయంగా మారింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎటు చూసినా గానీ గులాబీ జెండాలతో, బీఆర్ఎస్ పార్టీ జెండాలతో రెపరెపలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సభను అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి ఒక బలమైనటువంటి సంకేతాన్ని తెలంగాణ రాష్ట్రంలో పంపించబోతుంది బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగానే మనం చెప్పాలి. సాయిసుధా, తేజ్, అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఈ సభకు సంబంధించి ఇతర రాష్ట్రాల మంత్రులు ఎవరైనా రాబోతున్నారా? ఖచ్చితంగా సాయిసుధ, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ ఇతర దేశాల నుంచి ఇప్పుడే మనం ప్రతిరోజు దీని గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. విదేశాల నుంచి కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి పూర్తి స్థాయిలో వారు స్వచ్ఛందంగా విరాళాలు పంపించినటువంటి పరిస్థితులు. మేము పార్టిసిపేట్ చేస్తాము, మేము పూర్తిగా సహకరిస్తాము సభకు అని చెప్పి వారంతా చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా అంటే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకునేవారు, ఆయన అంటే ఇష్టపడేవారు, ఆయనతో మంచి సన్నిహిత సంబంధం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి కొంతమంది ప్రముఖులైతే రాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో విదేశాల నుంచి కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇటు ఆటో యూనియన్లు కానివ్వండి, కార్మిక యూనియన్లు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి యూనియన్ల నుంచి కూడా ఇటు కేసీఆర్ సభకైతే మాత్రం అంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకైతే మాత్రం చాలా భారీగా అయితే చేరుకోబోతున్నారు. ఇప్పటికే రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితిగానే ఉంది. సో ప్రముఖులందరితో పాటు అయితే ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు కేసీఆర్ ఏ విధమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారు, కేసీఆర్ ప్రసంగం పైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాల్సి అవుతుందా. రైట్ తేజ, థ్యాంక్ యూ.